హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మదర్ ఫుడ్ జోన్. ఈరోజు కర్రీ ఆనపకాయ కర్రీ అండి. ఈ కర్రీ పాలు పోసుకొని వండుకుంటే చాలా బాగుంటుంది. రైస్కి, చపాతీకి చాలా బాగుంటుందండి. ఈ కర్రీ ఎలా చేసుకోవాలో ఒకసారి చూసేద్దామా. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని తాలింపుకి సరిపడా ఆయిల్ వేసుకోండి. దీనికి కారం వాడకూడదండి, పచ్చిమిర్చి వేసుకోవాలి. తాలింపు సరుకులన్నీ పచ్చిమిర్చి, వెల్లుల్లి రేకలు, కరివేపాకు, జీలకర్ర వేసి తాలింపు బాగా వేగనివ్వాలండి. చిన్నగా కట్ చేసిన ఆనపకాయ ముక్కలు కుక్కర్లో కొంచెం వాటర్ పోసి 3 విజిల్ వేయించండి. ఉడికించిన ముక్కలు చల్లారిన తర్వాత వాటిని బాగా పిండేయండి. పిండి తీసుకున్న ముక్కలు ఉడికించిన ఆనపకాయ ముక్కలు దాంట్లో వేసేయండి. కొంచెం పసుపు, కొంచెం పసుపు వేసుకుని వేపుకుంటే అడుగంటకుండా ఉంటుందండి. ఆల్రెడీ వాటర్ అంతా పిండేసిన వల్ల ఎక్కువసేపు వేగక్కర్లేదండి. ఆయిల్ బయటకు వచ్చేంత వరకు వేగాలి. టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోండి. వాటర్ అంతా లాగేసి కొంచెం ఆయిల్ బయటకు వచ్చే వరకు వేగిన తర్వాత చూడండి, అడుగంటకుండా కలపండి. ఈ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుందండి. కర్రీ వేగుతున్నప్పుడు చిన్న మంట మీద వేపండి. లాస్ట్కి దగ్గర పడిపోతున్నప్పుడు అడుగంటుతుంది. నేను ఎక్కువ ఆయిల్ వేయనండి, అందుకని దగ్గరుండి వేపుతాను. కర్రీ మీ టేస్ట్కి సరిపడా పాలు పోసుకోండి. నేను కొంచెం పాలు ఎక్కువ వేస్తానండి. చిన్న మంట మీద వేసి కలిపితే పాలు విరగవండి. పాలు విరగకపోతే టేస్ట్ బాగుంటుంది. ఒక్కొక్కసారి ఎందుకో పాలు విరిగిపోయినట్టు అయిపోతే అయినా బాగానే ఉంటుంది. పాలు విరిగితే ఒక టేస్ట్ వస్తుందండి, పాలు విరగకపోతే ఒక టేస్ట్ వస్తుంది. ఇందులో కారం అయ్యి వేసుకోక్కర్లేదండి. ముందు కర్రీకి సరిపడా పచ్చిమిర్చి వేసుకుని వేపుకుంటాం కదా, కారం సరిపోతుందండి. నాకు కొంచెం సాల్ట్ చాలేదు, అందుకు సాల్ట్ వేసాను. పాలు దగ్గర పడిపోయాక ఉంచండి. ఆయిల్ చూడండి ఎలా బయటకు వచ్చేస్తుందో. పూర్తిగా పాలు ఎగిరిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చండి. చూడండి ఆయిల్ ఎలా బయటికి వచ్చేస్తుందో. ఈ కర్రీ చపాతీకి, రోటీకి, రైస్కి చాలా బాగుంటుంది. చూసారా, పాలు ఎరగలేదు అసలు.
ఒక్కొక్కసారి మాత్రం పాలు పోయగానే విరిగిపోతాయండి. పాలు విరగకపోతే చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి కర్రీ మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఓకేనండి. థ్యాంక్ యూ.